చూడండి, పైన కట్టను కింద సర్వీస్ రోడ్డు రెండు కలిసిపోయినాయి. అంటే ఎంత ఎత్తు లోతు నీళ్ళు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. పిల్లల్ని వేసుకొని చంటి పిల్లలతో 3 days ఫుడ్ వాటర్ లేకుండా అట్లాగే ఉన్నాము. డాబాల మీద సామాన్ పేర్చుకుంటూ పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. వేరే వాళ్ళ పిల్లలు కూడా చూడండి పైన డాబాల మీద ఎలా ఆడుతున్నారో, వాళ్ళకేం తెలుసు పాపం. అలాగే ప్రభుత్వం ఏ హెల్ప్ చేయలేదు, మాకు ఫుడ్ రాలేదు, వాటర్ రాలేదు, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామని మేము చాలా బాధపడ్డాము. తర్వాత తెలిసింది, మేము అక్కడ ఆ వాటర్లోంచి తప్పించుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాలంటరీగా చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయట్లేదని మధ్యలో కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాము. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అర్థమైంది, అక్కడ వ్యాన్లే కానీ ఫుడ్డే కానీ అవన్నీ చూసిన తర్వాత అర్థమైంది బాధితుల దాకా రావట్లేదు. అంతేగాని ప్రభుత్వం చాలా అంటే చాలా బాగా చేశారు. థర్డ్ డే